ఎమ్మెల్సీ అలాగే కాపు ముఖ్య నేత తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఆయన స్వగ్రామంలో అంటే తూర్పు కోనసీమ జిల్లా ద్రాక్షారామం దగ్గరలో ఉన్న వెంకటాయపాలెం ఆయన స్వగ్రామంలో ఒక కీలకమైన సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో చాలా అంశాలని వాళ్ళు ప్రస్తావించబోతూ ఉన్నారు. ముఖ్యులు ఎవరెవరు వస్తూ ఉన్నారంటే ముద్రగడ పద్మనాభం పేరు పెట్టారు, బట్ ఆయన రావడం కుదరదు. బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి అలాగే ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ, ఇంకా ముఖ్యమైన చాలా నాయకులు ఉన్నారు. దీనిలో ముఖ్యంగా ప్రస్తావించే అంశం ఒకటి సాయికృష్ణ అంశం అవ్వచ్చు, తర్వాత కాపులకి కూటమి ప్రభుత్వం ఏం చేసింది, దగా చేసింది, కాపు కార్పొరేషన్ పెట్టారు, దానికి నిధులు కేటాయించలేదు అనే అంశాలను కూడా ప్రస్తావించవచ్చు. సో వైసీపీ వ్యూహం ఏంటి అంటే జగన్ కనుసన్నల్లోనే ఈ మీటింగ్ జరుగుతోంది అని చెప్పి వైసీపీ నేతలే ఓపెన్ గా చెప్పారు. అబ్సల్యూట్లీ. అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రికి తెలియకుండా ఆ పార్టీ నేతలు ఎంత పెద్ద మీటింగ్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా వాళ్ళ వ్యూహ రచనలో భాగంగానే అయ్యుండొచ్చు, లేదంటే వీళ్ళే ఒక ప్రపోజల్ ఇట్లా మీటింగ్ అవుతున్నాము, దీన్నంతా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఇలా పార్టీకి అడ్వాంటేజ్ పాయింట్ కావచ్చని వీళ్ళు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటీస్కి తీసుకువెళ్ళి ఉండొచ్చు. ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఉంది కాబట్టే మనం చూస్తే సాయికృష్ణ వ్యవహారంలో ఇక్కడ కాపు అంశాన్ని ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర ముందుకు తెచ్చింది. తేవటమే కాదు, స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సాయికృష్ణ కుటుంబాన్ని కూడా పరామర్శించారు, మాట్లాడారు. ఇదేంటంటే ఇండైరెక్ట్ గా కాపులకు సంబంధించి మేము ప్రియారిటీగా ఉన్నాము, కాపులకి మేము పెద్దపేట వేస్తాము, ప్రియారిటీ ఇస్తున్నామన్న ఒక సిగ్నల్ పంపించడం అనేది ఒకటి. రెండోది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ 21 సీట్లలో పోటీ చేసి 21 స్థానాల్లో గెలిచి 100 స్ట్రైక్ రేట్ తో కూటమి ప్రభుత్వ ఏర్పాట్లు అక్కడ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా కీలక పాత్ర పోషించిన సందర్భం మనం చూసాం. అప్పుడు ఎవరు అవునన్నా కాదనుకున్న ప్రజారాజ్యం పార్టీ 2009లో పోటీ చేసేటప్పుడు ఎలా అయితే కాపులు మొత్తం సంఘటితంగా దాదాపు వన్ సైడ్ గా ఓటు వేశారో అలాంటి వాతావరణం మళ్ళీ 2024లో కనిపించింది. 2019లో కనిపించలేదు. కనిపించినట్టయితే కొంత జనసేనకు రిజల్ట్స్ ఇంకా పాజిటివ్ ఉండేవి. కానీ ఈసారి బాగా సంఘటితం అయ్యారు. రైట్, ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మన సామాజిక వర్గ నేత, మనకి ఎప్పటి నుంచో రాజకీయ అధికారం కేవలం మంత్రులకే పరిమితం అవుతుంది, పెద్ద పదవులకి దూరంగా ఉన్నాం అన్న ఒక రకమైన భావన, ఒక రకమైన అసంతృప్తి వెరసి పవన్ రూపంలో కాపు సామాజిక వర్గానికి ఒక హోప్ దొరికినట్టుగా ఆ సమయంలో క్రియేట్ అయింది. అదే పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పదే మాట్లాడటం, అప్పటి ముఖ్యమంత్రి నుంచి అందరూ మాట్లాడటం చేయటంతో మొత్తంగా ఒక్కసారిగా కాపు నేతలందరూ సంఘటితం అయ్యారు. అంటే కాపు సామాజిక వర్గం సంఘటితమైంది. దాని ఇంపాక్ట్ కూటమి ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించింది. అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఇది కూడా ఒక కారణం. కాపు సామాజిక వర్గాన్ని మనం దూరం చేసుకున్నాం, మొత్తం కాపు సామాజిక వర్గం ఓట్లు గంప గుర్తుగా జనసేనతోనే ఉన్నాయి. ఇది ఒక మేజర్ ఓట్ బ్యాంక్, 20% మించి ఉన్న ఒక మేజర్ ఓట్ బ్యాంక్ కాపు సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ లో. కానీ రాజకీయంగా వాళ్ళు అవకాశాలు అందుకోవడంలో వెనకడుగు వేస్తున్నారనేది ఎవరు అవునన్నా కాదనుకున్నా ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వచ్చారు. పవన్ కళ్యాణ్ తర్వాత అడ్రస్ చేసిన అంశాలు ఇవన్నీ వచ్చిన తర్వాత జనసేన ప్రాతినిధ్యం వస్తున్న నియోజకవర్గాల్లోనే కొంత గ్యాప్ క్రియేట్ అయింది. ఎందుకు గ్యాప్ క్రియేట్ అయింది? మేము ఇక్కడ ఎమ్మెల్యేలు మేము గెలిపించాము, మెజారిటీ ఎమ్మెల్యేలు కాపు సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు సరైన నిష్పత్తిలో సరైన రీతిలో న్యాయం జరగట్లేదు. అటు పదవుల పెంపకంలో కానీ మిగతా అంశాల్లో కానీ సరిగ్గా ప్రియారిటీ తీసుకోవట్లేదు. దీనిపైన పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడట్లేదు. మళ్ళీ ఇంకో సామాజిక వర్గం పెత్తనమే నడుస్తోంది అన్న ఒక రకమైన ఇష్యూస్ కొంత స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ లాంటి నేతలు మాట్లాడడం మనం చూసాం. అలాగే చాలా మంది కొందరు ఆఫ్ ది రికార్డుగా కూడా కొంత అసమ్మతి స్వరం వినిపిస్తున్న నేపథ్యం కనిపించింది. అయితే దానిపైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో దాన్ని అడ్రస్ చేస్తూ ఉన్నారు, చాలా ఇష్యూస్ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ మాట్లాడే క్రమంలో ఆయన ఏంటంటే కేవలం కాపుల మీదే పార్టీ ఆధారపడలేదు, జనసేనకు అందరూ కావాలి, గతంలో కూడా కాపు ముద్ర వేశారు ప్రజారాజ్యం పార్టీకి, అక్కడ ఫెయిల్యూర్ చేశారు అని అనటం వరకు ఓకే, అది రాజకీయంగా అనొచ్చు. కానీ ఏంటంటే ఆయన సమావేశాల్లో కొంత కాపులు కామన్ సెన్స్ లేకుండా ఉన్నారు,
ప్రతిదాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు, మిగతా పార్టీలు అలాగే ఏమైనా ఉందా అని అనటం, మధ్యలో నాగబాబు ట్వీట్ చేయటం, జరిగిన ఒక 1 or 2 ఇన్సిడెంట్స్, వీటన్నిటితో ఏంటంటే కాపుల్లో అయితే కొంత డిస్కషన్ స్టార్ట్ అయింది. ఈ డిస్కషన్ అనేది పూర్తిగా పవన్ కళ్యాణ్ నెగిటివ్ అవుద్దా లేదని మనం చెప్పలేం. అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, ఇప్పుడు గతంలో తోట త్రిమూర్తులు ఒక అంశాన్ని ప్రస్తావించారు. రైట్, లోకేష్ సీఎం అయితే కాదు, చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి అయితే పవన్ కళ్యాణ్ ని సీఎం చేయండి, కాపుల నుంచి ఒక సీఎం అవ్వాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ కూడా ఆయన పెట్టిన పరిస్థితి. అండ్ రీసెంట్ గా అంటే పవన్ కళ్యాణ్ కాపుల విషయంలో, కులం విషయంలో చాలా మాటలు మాట్లాడారు. ఒక్కొక్కసారి స్వరం సవరించుకున్న పరిస్థితి కూడా ఉంది. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అని చెప్పేసి, కనీసం కుల భావన అయినా పెంచుకోండి అని చెప్పి. ఇప్పుడు రీసెంట్ గా ఏం చెప్తూ ఉన్నారు, లింగంనేని రమేష్ రాజ్యసభకు నామినేట్ అవ్వడానికి 2 రోజుల ముందు ఏం చెప్పారు, మనం డిస్కస్ కూడా చేసుకున్నాం, విశ్లేషణ కూడా అందించారు. కాపులు కులం కోసం పెట్టలేదు, కాపు ముద్ర వేయొద్దు అని చెప్పి. ఎంత వద్దనుకున్నా కూడా కాపు ముద్ర జనసేన పార్టీ మీద ఉంటుంది. ఎందుకు దాన్ని ఆ ముద్ర చెరిపేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తూ ఉన్నారు? ఎందుకంటే ప్రత్యేకంగా అదే అంశాన్ని ఇప్పుడు ఎజెండాగా తీసుకోబోతున్నారు, ముఖ్య ఎజెండా. పవన్ కళ్యాణ్ ఇక్కడ అది ఆలోచన చేయడానికి 2 కారణాలు ఉన్నాయండి. మనం ప్రతిదీ రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం లేదు, రెండోది నెగిటివ్ కోణం చూడాల్సిన అవసరం లేదు. ఆయన భయం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీకి కూడా ఇదే ముద్ర వేసేశారు. ప్రజారాజ్యం పార్టీ కూడా ఇది కాపుల పార్టీ, ఇది కాపులే, రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే ఇంకా కాపుల అధికారం చెలాయిస్తారు అన్నది. ఎందుకంటే మీకు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఫినామినాస్ ఒకసారి మనం చూసుకుంటే కొన్ని కులాల మధ్య అంతరం ఉంటుంది. అక్కడ ఉన్న ఆధిపత్యం, రాజకీయ పదవులు, ప్రాతినిధ్యం, వీటన్నిటి నేపథ్యంలో కొంత డామినేషన్, ఒకరిది ఒక రోజు డామినేషన్, ఒకరిది ఒక రోజు డామినేషన్ ఉంటుంది. ఉత్తరాంధ్ర తీసుకుందాం, ఉత్తరాంధ్రలో కొప్పల వెల్మ వర్సెస్ కాపు అన్నట్టుగా ఉంటుంది రాజకీయంగా. అందుకే తెలుగుదేశం పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా కానీ, తర్వాత ఆఫ్టర్ డివిజన్ ఈ పదవులు ఇచ్చేటప్పుడు కాపులకి ఒక 2 మంత్రి పదవులు ఇస్తే కొప్పల వెల్లమకి ఒక మంత్రి పదవి, లేదంటే ఒక సమాన పోస్టు, లేదంటే ఈక్వల్ గా 2 ఇవ్వటం, తర్వాత మిగతా కమ్యూనిటీని అడ్రస్ చేయటం, ఆ ప్రియారిటీ తీసుకుంటారు. బట్ ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చేసరికి కొన్ని చోట్ల కాపులు వర్సెస్ రాజులు, కొన్ని చోట్ల కాపులు వర్సెస్ ఎస్సీ సమాజ వర్గాలు, ఇట్లాగా కొంత ఇష్యూ ఉంది. కృష్ణా గుంటూరు వచ్చేసరికి కాపులు వర్సెస్ కమ్మ సామాజిక వర్గం మధ్య గతంలో ఉన్న కొన్ని అంతరాల నేపథ్యంలో రాజకీయంగా కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. అందుకు పార్టీలు ఆ విధంగా డిఫరెంట్, అంటే మీకు జిల్లాల్లో ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలి, ఏ సమాజం ప్రియారిటీ ఇవ్వాలన్న అంశాన్ని లెక్కలేసుకుంటూ వస్తాయి. బట్ రాయలసీమలో కూడా కొన్ని జిల్లాల్లో బలిజల ప్రాతినిధ్యం ఎక్కువ. చిత్తూరు ఉంది, చిత్తూరులో ఒక 4-5 నియోజకవర్గాలు బలిజ ఓట్ల కీలకం. అందుకే అక్కడ బలిజ సమాజం సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు గెలుస్తారు. కర్నూలులో బలిజ సమాజ వర్గం కీలకం, కానీ అక్కడ కొంత రెడ్లి ప్రాతినిధ్యం అనేది ఎక్కువ పెరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే కొంచెం పొలిటికల్ గ్యాప్స్ ఉన్నాయి. ఈ గ్యాప్స్ నేపథ్యంలో ప్రజారాజ్యాన్ని కాపు అని ముద్ర వేయటం వల్ల ఎవరైతే సైద్ధాంతికంగా, రాజకీయంగా అక్కడ వైరుధ్యాలు ఉన్నాయో ఆయా జిల్లాల్లో, ఆ కమ్యూనిటీస్ అన్ని పూర్తిగా డివిజన్ అయిపోయి మళ్ళీ రేపొద్దున వీళ్ళే పవర్లోకి వచ్చే వాతావరణం క్రియేట్ అయితే వీళ్ళు ఖచ్చితంగా రాజకీయంగా మా నెత్తి మీద కూర్చుంటారు అనే ఒక రకమైన చర్చ స్టార్ట్ అయింది. అది ప్రజారాజ్యాన్ని కొంత ఇబ్బంది పెట్టింది అన్నది వాస్తవం. ఆ భయం అనేది పవన్ కళ్యాణ్ వెంటాడుతూనే ఉంది. అందుకు పదే ఆయన ఇది అందరి పార్టీ నేను చెప్పుకుంటూ రావడానికి ఒక బలమైన రాజకీయ కారణం ఉంది. ఏదో కాపుల మీద ఆయనకి వ్యతిరేకత, అసహనం అని నేను అనుకోవట్లేదు. కానీ ఇప్పుడున్న పొలిటికల్ ఫినామినాస్ కి ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఆన్ గ్రౌండ్. ఆయన డిప్యూటీ సీఎం అయిపోయారు, ఒక జనసేన పార్టీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, లోక్సభలో 2 ఎంపీలు, రాజ్యసభలో 1 ఎంపీ, తర్వాత 20 మంది ఎమ్మెల్యేలు, 3-4 మంత్రులు, తర్వాత కార్పొరేషన్ పదవులు, ఇవన్నిటితో అదొక ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది. ఈ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనకి బలంగా ఉన్న ఓటు బ్యాంకుల మీద మనం మాట్లాడకూడదు. ఎందుకంటే అవునన్నా కాదనుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్లు, తర్వాత ముస్లిం మైనార్టీస్, కొన్ని ఎస్సీ సామాజిక వర్గాలు బలమైన ఓట్ బ్యాంకు, స్ట్రాంగ్ ఓట్ బ్యాంకు. టీడీపీకి అలాగే కొన్ని సామాజిక వర్గాలు బలమైన ఓట్ బ్యాంకు. బట్ వేరాజ్ పవన్ కళ్యాణ్ కూడా ఒక బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా కొందరు ఆయన అభిమానించే ఓట్లు వేసినప్పటికీ స్ట్రాంగ్ హోల్డ్, అంటే బిగ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్, నీకు వచ్చిన ఓట్లలో మేజర్ పర్సెంటేజ్ ఓట్ ఏదైతే ఉందో అది పక్కాగా ఖచ్చితంగా కాపులదే. కాపులు సంఘటితంగా వేశారు. అందుకే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది, ఆ డివిజన్ పెంచాలి, కొంత కాపులు అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఈ అసంతృప్తి అనేది మరింతగా మనం పొలిటికల్ గా అడ్వాంటేజ్ గా మార్చుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజకీయ పార్టీగా రాజకీయాలు చేస్తుంది కాబట్టి వాళ్ళు మార్చుకోవాలనుకుంటున్నారు. అందుకు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి వ్యాఖ్యపై వైసీపీ సంబంధించిన కాపు నేతలు రెస్పాండ్ అవడం, పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి కాపు సామాజిక వర్గం నేతలతో మాట్లాడించడం, ఇలాగే ఇప్పుడు రాజమండ్రి వ్యాఖ్యల తర్వాత కానీ ఇప్పుడు లేటెస్ట్ గా లింగంనేని రమేష్ కు రాజ్యసభ ఇవ్వటం కానీ,
తర్వాత నాదెండ్ల మనోహర్ పై మాటగా నడుస్తోంది అక్కడ అని కొంత వార్తలు రావటం కానీ, లేటెస్ట్ గా ఇప్పుడు సాయి కృష్ణ వ్యవహారం కానీ, వీటన్నిటిలో ఏంటంటే కాపులు కరివేపాకు అయిపోయారు. కూటమి ప్రభుత్వంలో కరివేపాకులు తీసి పారేస్తున్నారు. కాపు సామాజిక వర్గ సమస్యలపై మేమే మాట్లాడుతున్నాము. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్ విత్ కాపు కమ్యూనిటీ అని ఒక బలమైన సిగ్నల్ పంపించడం ద్వారా కనీసం కూటమికి కానీ పవన్ కళ్యాణ్ కానీ మద్దతుగా ఉన్న కాపు సామాజిక వర్గంలో సగమైనా మనకు రారా. ఎందుకు నేను ఇందాక ఏమన్నాను, 20% మించి కాపులు ఉన్నాను కదా, అనుకో సగం కూడా అవసరం లేదు సార్. ఆ 20లో కనీసం ఒక 78% వచ్చిన బిగ్ బూస్ట్ కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న 11 సీట్లకు పరిమితం కావచ్చు, దే గ్రాబ్ 40% ఆఫ్ ఓట్. అక్కడ 40% ఒక 78% కలిస్తే వాళ్ళకి బిగ్ 40% లో ఎక్కువ ఎస్సీ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు తగ్గాయి అనేది తగ్గాయి, అది వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒప్పుకోకపోయినా అది వాస్తవం. కాపు సామాజిక వర్గం ఓట్లు వెరీ లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టిన 40% ఓట్లలో ఒక పెద్ద వ్యక్తి, ఆ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి చెప్పారు, వెరీలో అంటే 2.2 బిలో పడ్డాయి కాపు ఓట్లు. ఇంతకుముందు మీరు ఒకటి విషయాన్ని ప్రస్తావించారు, కాపులు కరివేపాకులు అని చెప్పేసి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు కాపుల్ని బీసీలో చేరుస్తామని హామీ ఇచ్చారు. యాజ్ పర్ మై నాలెడ్జ్ కరెక్ట్ ఇచ్చారు కాబట్టి కాపులు వైఎస్ఆర్ సపోర్ట్ చేశారని మీన్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు. 2009లో కాపులు సపోర్ట్ చేసింది ప్రజారాజ్యం పార్టీకి. సో ఓట్ స్ప్లిట్ అయిపోవడం వల్ల అక్కడ మళ్ళీ వైఎస్ఆర్ గెయిన్ అయ్యారు, కాంగ్రెస్ గెలిచింది. 2014లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత అవి ఇవి కలిసి వచ్చి టీడీపీకి అంటే టీడీపీ బీజేపీ కూటమికి కాపులు సపోర్ట్ చేశారు. 2019లో వైసీపీ మెయిన్ రైజ్ చేసిన అంశం కాపులకు రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు, ముద్రగడను ఇబ్బంది పెట్టారు, కాపుల్ని అణిచివేసే ప్రయత్నం చేశారు అంటే మళ్ళీ 2019లో జగన్ వెంట చేరారు. 2024లో పవన్ కళ్యాణ్ మళ్ళీ టీడీపీకి అటాచ్ అయ్యారు కాబట్టి మళ్ళీ కాపులు సపోర్ట్ చేశారు. ఇది జరుగుతోంది గత 22 ఏళ్లుగా చూసుకుంటే. ఏంటంటే ఇక్కడ కాపులు హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి అర్థం కావట్లే. ఒక రోజు వీళ్ళతో ఉంటే వీళ్ళు ఒక హామీలు ఇస్తారు, వీళ్ళతో బెస్ట్ గా ఉంటాము, మనకు అంతా జరుగుతుందని ఇటు వెళ్తారు. అక్కడ కొంత అసంతృప్తి వస్తుంది. లేదు ఇది కాదు, నెక్స్ట్ జగన్తో వెళ్తాం, జగన్తో అక్కడ అంటే ఏంటంటే వాళ్ళకి అంత గందరగోళం. ఈ గందరగోళాల మధ్య ప్రజారాజ్యం అనేది ఒక పార్టీ వచ్చింది. చిరంజీవి లాంటి ఒక స్టార్ డమ్ ఉన్న ఒక బలమైన వ్యక్తి ఒక స్ట్రాంగ్ హోల్డ్ గా వచ్చేసరికి ఎస్ అమ్మా మనకు ఒకడు వచ్చాడు, మనం పర్వాలేదు రాజకీయంగా నిలదొక్కోగలం అనుకున్న టైంలో అప్పుడున్న పొలిటికల్ ఫినామినాస్ కి టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్న పార్టీల మధ్య ఆయన వచ్చారు. అప్పుడు కనుక ప్రజారాజ్యం పోటీ చేయకపోతే టీడీపీ గెలిచేది. అప్పుడు పక్కాగా ప్రజారాజ్యం వచ్చింది. కానీ రెండు అంటారు కదా, ఇప్పుడు రెండు ప్రధాన కీలక పెద్ద చెట్ల మధ్య ఒక చిన్న చెట్టు వచ్చి ఎట్లా అన్నట్టుగా అక్కడతో ఇదైపోయింది. ఆ తర్వాత ఉన్న పరిణామాల క్రమంలో కొంత చిరంజీవి ఆయన ఆఫ్ ది రికార్డ్ గా ప్రజారాజ్యంపై కుట్ర జరిగిందని అంటారు. కానీ అప్పుడున్న సిచ్యువేషన్స్ కూడా పార్టీ నడిపే వాతావరణం ఉందా లేదా అన్న ఒక చర్చ నేపథ్యంలో ప్రజారాజ్య పార్టీ ఆగిపోయింది. సరే, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కొన్ని ఇష్యూస్ ని రేజ్ చేస్తూ జనసేన అంటూ ఒక పార్టీని ఫ్లోట్ చేయడంతో పవన్ చిరంజీవిలా కాదు, అంటే దాని అర్థం ఏంటంటే చిరంజీవి లాగా బ్యాడ్ ఇష్యూ కాదు, ఈయన అంటే తుదిదాకా ఈయన నిలబడతాడు, మొండి మనిషి. ఎందుకంటే చిరంజీవి మంచి చెడు ఆలోచించే మనిషి. కానీ పవన్ కళ్యాణ్ ఏంటంటే దేన్నైనా తేల్చుకుంటాననే మనస్తత్వం ఉన్న మనిషి కాబట్టి ఇతను ఖచ్చితంగా నిలబడతాడు, మన కాపులకి మనకు ఒక అడ్రస్ అనేది వస్తుంది మన జనసేన రూపంలోని అందరూ సంఘటితమయ్యారు, కలిశారు, చేసిన తర్వాత ఉన్న ఈ డిఫరెన్సెస్ నేపథ్యంలో మరి డిఫరెన్సెస్ పూర్తిగా కూటమికి మెడకు చుట్టుకుంటాయా, లేదంటే పవన్ కళ్యాణ్ మాటల్ని కొంత అర్థం చేసుకుని మళ్ళీ వెనక్కి తగ్గుతారా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా లేదనేది చూడాలి. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్లీ ట్రయింగ్ ఫర్ టు గ్రాబ్ కాపు ఓట్స్, బిగ్ పర్సంటేజ్ ఆఫ్ కాపు ఓట్స్, బిగ్ టార్గెట్ పెట్టుకున్నారు మరి ఎంతవరకు వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేది మనం చూడాలి. రైట్. జగన్మోహన్